నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వైనాట్ 175 అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంగా ప్రచారంలో ముందుకు దూసుకెళ్లారు. అలాంటిది 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చవిచూశారు. కర్నూలు చావుకు 100 కారణాలన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి అనేక కారణాలున్నాయంటూ కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానిలో కొన్ని ప్రధాన కారణాలు మనం చూసుకున్నట్లయితే, మొదటగా నేను నా అనే అహంకారమే దెబ్బతీసిందా? రెండో కారణం చూసుకున్నట్లయితే స్వయం కృతాపరాధమే ఓటమికి దారి తీసిందా? ఇక మూడవ కారణం ఏంటంటే ఏ మాత్రం పని చేయని 3 రాజధానుల డైలాగ్. ఇక నాలుగో కారణం చూసుకున్నట్లయితే నమ్మకస్తులైన నేతలను కాపాడుకోలేకపోవటం. ఇక ఐదో కారణం చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిలని శత్రువుగా చేసుకోవడం పెద్ద తప్పిదం. ఇక ఆరవ కారణం చూసుకున్నట్లయితే అహోరాత్రులు కష్టపడిన తల్లి విజయమ్మను పట్టించుకోకపోవటం. ఇక ఏడో కారణం చూసుకున్నట్లయితే వివేక హత్య కేసులో జరిగిన ప్రచారం పెద్ద మైనస్. ఇక ఎనిమిదో కారణం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలను మార్చడం అతిపెద్ద తప్పిదమన్న టాక్. ఇక తొమ్మిదవ కారణం ఏంటంటే నియోజకవర్గంపై పట్టున్న ఎమ్మెల్యేలను మార్చడంపై వ్యతిరేకత. ఇక 10వ కారణం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవటం. మరో 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రినంటూ భరోసాగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పునిచ్చారు. నేను నా అనే అహంకారమే జగన్ను దెబ్బతీసిందన్న చర్చకు కారణమయ్యారు. కర్నూలు చావుకు అనేక కారణాలున్నట్లు జగన్ ఓటమికి అనేక కారణాలున్నాయంటూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు. ఆయన స్వయంకృతాపరాధమే ఓటమికి దారి తీసిందని విమర్శించుకుంటున్నారు. ఎన్నో ఆశయాలు ఆకాంక్షలతో 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ అందించిన ఆంధ్ర ఓటర్లు జగన్ వ్యక్తిగత పోకడల వల్ల నేలకు కొట్టారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019లో చంద్రబాబుకి ఇచ్చిన విధంగానే తీర్పిచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ఓటర్లు తమకు అవకాశం వచ్చినప్పుడు తీర్పు ఇచ్చి మీ దారి రహదారి కాదని అడ్డదారుల్లో వస్తే దెబ్బలు తప్పవని నిరూపించారు. ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అమరావతిని కాదని 3 రాజధానుల అన్న డైలాగ్ పనిచేయలేదు. వచ్చి రావడంతోనే ప్రజాభవన్ కూల్చివేత మైనస్ గా మారింది. ఏ నిర్ణయమైనా ఎమ్మెల్యేలను సంప్రదించే బదులు తన బుర్రలో పుట్టిందే చెప్పి ఇంప్లిమెంట్ చేయడంపై శాసనసభ్యులు చాలా మట్టుకు అసంతృప్తితోనే కనిపించారు. అధికారం ఉన్నందున ఏమీ అనలేక ఎస్ బాస్ అనడం మినహా ఎదురు చెప్పలేదు. ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవడం అటుంచితే తమ ఎమ్మెల్యేలు అభిప్రాయాలు తెలుసుకోవడంలో వైఫల్యాలు కొట్టించినట్లు కనిపిస్తున్నాయి. ఇది కూడా జగన్ పాలిట శాపంగా మారింది. అధికారం దక్కకపోవడం అటుంచి ఈడ్చి నేలకేసి కొట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాతో అధికారంలోకి వచ్చిన జగన్ అందుకు అనుగుణంగా పరిపాలన సాగించిన తన నమ్మకస్తులైన స్నేహితులను తన వెంట నిలుపుకోలేకపోయారు. మొదటి నుంచి ఆయనతో వెళ్లిన అనేక మంది ఆయన్ను విభేదించారు, ఆయనకు దూరం జరిగారు. అలా మొదటగా సిబిఐ దాడుల కేసుల నేపథ్యంలో తన వెంట ఉన్న కొనతాల రామకృష్ణ మైసూరారెడ్డి, ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి, చివరకు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లాంటి ఎమ్మెల్యేలను తన నుంచి దూరం చేసుకోవటమే బ్లండర్ మిస్టేక్ అనే చెప్పాలి. అంతేకాదు, తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రాణ సమానంగా భావించే కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి లాంటి వారి సలహాలు తీసుకోవటం కానీ వారికి తగిన గౌరవం ఇవ్వటం జరగలేదని అభిప్రాయాలు ఉన్నాయి. చివరకు తాను జైల్లో ఉన్నప్పుడు తనకు అండగా ఉన్న తోబొట్టువు వైఎస్ షర్మిలకు ఏదో ఒక పదవి ఇచ్చి తనతో కలిసి నడిచేలా చేసుకునే బదులు వారిని శత్రువులుగా చేసుకోవటం జగన్ చేసిన పెద్ద తప్పిదమన్న టాక్ నడుస్తోంది. తాను అధికారం చేపట్టడంలో తన వయస్సును కూడా లెక్క చేయకుండా అహోరాత్రులు కష్టపడ్డ తన తల్లి విజయమ్మ విషయంలో ఎక్కడో లోపం జరిగిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అధికారుల విషయంలోనూ ఆయన వారి అభిప్రాయాలను పట్టించుకోలేదని మాజీ ఏపీసీఎస్ సుబ్రహ్మణ్యం ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ఇక తన చిన్ననాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో తమకు అన్యాయం జరిగిందని ఆయన కూతురు సునీతారెడ్డి, తన తోబుట్టువు షర్మిల చేసిన ప్రచారం కూడా జగన్ కు మైనస్ గా మారింది. దాన్ని తిప్పికొట్టడంలో లేదా అసలు దోషుడు ఎవరో నిరూపించడంలో జగన్ తగిన విధంగా వ్యవహరించలేదనే భావన ప్రజల్లో ఉంది. ఇక ఎమ్మెల్యేలను మార్చడం అనేది తుక్లక్ చర్య అంటారు పార్టీ నేతలు. 5 సంవత్సరాలు ఒక నియోజకవర్గంలో పనిచేసిన వ్యక్తిని మరో నియోజకవర్గానికి మార్చి పోటీ చేయమనడంపై తీవ్ర అసంతృప్తి చెలరేగింది. అంటే వారి వ్యక్తిగత ఇమేజ్ ను ఏ మాత్రం అంగీకరించకుండా తన పేరు మీదే గెలవాలని జగన్ భావించినట్లు ప్రచారం జరిగింది.
అంతేకాదు మంత్రివర్గంలో సీనియర్స్ ఉన్న వారిని తగిన విధంగా గౌరవించలేదని విమర్శలున్నాయి. కర్నూల్ హఫీజ్ ఖాన్ను కాదని ఐఏఎస్ అధికారిని పోటీకి పెట్టడం, విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమకు మార్చడం, నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో శ్రీకృష్ణ దేవరాయలుని కాదని అక్కడ ఎమ్మెల్యేలు ఎంత మొత్తుకున్నా వినకుండా బయటకు పంపి నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తేవటం మూర్ఖత్వం అనే అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి జగన్ సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. 2,70,000 కోట్ల రూపాయలను బటన్ నొక్కడం ద్వారా ప్రజలకు నేరుగా ప్రత్యేకంగా మహిళలకు అందించామని ప్రతి సభలో చెప్పుకొచ్చారు. నేను మంచి చేశానని భావిస్తేనే నాకు మద్దతు ఇవ్వండని సైనికులుగా పనిచేయాలని కోరిన ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. పైగా అభివృద్ధి కుంటుపడిందని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందని విపక్షాలు చేసిన ప్రచారాన్ని ప్రజలు బాగా నమ్మారు. జగన్ నోట పదే పదే వచ్చిన 3 రాజధానుల డైలాగ్ పట్టించుకోలేదు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు పెన్షన్లు పంపిణీ, రేషన్ అందించడం, గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలు సేవలు, విలేజ్ క్లినిక్లు పెట్టి ప్రజలకు మేలే చేశామని ఎంత ఢాంకా బజాయించుకున్నా ప్రజల మార్పును కోరుకున్నారు. చంద్రబాబుకే పట్టం కట్టారు.